Hello viewers, back to our channel. Please like, subscribe to my channel. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ కట్టిన కొబ్బరికాయ ఇది లాస్ట్ ఇయర్ మనము ఎప్పుడైనా మనకి ఏదైనా మన కోరికని చెప్తూ అక్కడికి వెళ్ళి 3 పనులు కొబ్బరికాయ కొట్టి 2 weeks ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మనకి ఈ పంతులు మన కట్టిన కొబ్బరికాయ మనకి ఇస్తారు. దీన్ని ఏదైనా ప్రసాదం చేసి దేవుడికి సమర్పించి మనం తినాలి. ఇంకా కోరిక నెరవేరినంతసేపు నెరవేరిన తర్వాత ఇప్పాల్సిన అవసరం లేదు. మనం మొక్కుకొని కట్టిన తర్వాత 3 వారాలు 3వ వారం మళ్ళీ మన కట్టిన కొబ్బరికాయ ఇచ్చేస్తారు. ఇంకప్పుడు ప్రసాదం చేసుకొని నైవేద్యంగా పెట్టి మన ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలి. ఇదైతే చిన్నగా మేమైతే మొత్తం పైన ఇంకా ఇలా ఉంటుంది కదా, కొంచెం తీయడానికి కష్టమే, నెమ్మదిగా ఈ పోయి తీస్తున్నాము. తీసేసిన తర్వాత ఇలా అయిన తర్వాత మనం ఇంకా పూజ చేసుకొని దేవుడి దగ్గర కొట్టేసుకొని ఏదైనా ఒక నైవేద్యం కొబ్బరితో చేసిన నైవేద్యం సమర్పించి మనం తినేసేయాలి. ఇది మేము లాస్ట్ ఇయర్ అయితే ఇది ఎప్పుడో తీసిన వీడియో కానీ నాకు అస్సలు మర్చిపోయాను చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే చెప్పేసాను అనమాట. ఇంకా అదే శనివారం రోజు, ఇది శనివారం అన్నమాట. శనివారం అంటే మంగళవారం ఉంటుంది, హనుమానుకి శనివారం ఉంటుంది, కానీ మేము శనివారమే చేసామన్నమాట. శనివారమే ఉంటుంది ఆ టెంపుల్. ఇంకా శనివారం రోజు అలాగే వెంకటేశ్వర స్వామికి తులసి ఆకులతో మాల కట్టేసి ఇంకా ఆ రోజు ఇంకా హనుమంతుడికి కూడా ఇది ప్రసాదంగా చేసి పెట్టాము. ఇది దాదాపు లాస్ట్ ఇయర్ అన్నమాట ఇదంతా చేసింది కూడా. ఈ మాల మాత్రం మళ్ళీ మనకు కోరిక తీరిందన్న రోజు మళ్ళీ అది గుర్తు చేసుకొని మనము ఈ నైవేద్యం అయితే మళ్ళీ వండుకుంటాం అన్నమాట. వండి మళ్ళీ అంటే ఆ కొబ్బరికాయ కొట్టింది అప్పుడే పెట్టేస్తాము. మళ్ళీ మన కోరిక తీరినప్పుడు మనం కూడా కొబ్బరితోని మరి ఇంకొక కొబ్బరితోని మళ్ళీ ప్రసాదం చేసుకున్నాం అన్నమాట. ఇలా అయితే గార్డెన్లో పువ్వులు అలాగే తులసి మాల ఇవంతా తులసి ఆకులు ఇవన్నీ తెచ్చేసి మాలలు వేసి పెట్టాను. ఇవి మా గార్డెన్లో పూసిన పువ్వులు ఫ్రెండ్స్. మీరెవరైనా ఈ కార్యసిద్ధి టెంపుల్కి వెళ్ళుంటే ఒకసారి కామెంట్లో తెలియజేయండి. ఇలా అయితే తులసి ఆకులు కొన్ని పువ్వులు కలిపి మాల అల్లాను. ఇది వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు వేసానన్నమాట. నేనైతే చాలా రకాలుగా నమ్ముతాను వెంకటేశ్వర స్వామి హనుమంతుని, కానీ బాగా చేస్తానన్నమాట పూజలు. ఇలా మాలలు వేసి ఇంకా వెంకటేశ్వర స్వామికి సమర్పించాను. ఇంకా శనివారంతో కూడినప్పుడు నేను హనుమంతుని అలాగే పూజిస్తాను, అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా. ట్యూస్డే కంటే ఎక్కువ శనివారమే ఎక్కువ నేను హనుమంతుడికి ఎక్కువ పూజించడం అనేది జరుగుతుంది. ఇలా అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే ఇంకా మీకు ఈ కార్యసిద్ధి వినాయక టెంపుల్కి మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే ఒకసారి కామెంట్లో తెలియజేయండి. ఇవన్నీ చాలా రోజు వీడియోస్ అయితే ఇంకా అట్లనే పెండింగ్ ఉంటున్నాయని చెప్పేసి పెట్టేశాను అనమాట. మన కోరిక తీరినప్పుడు ఇంకా అవి గుర్తొస్తాయి కదా, గుర్తొచ్చినప్పుడు నాకు మళ్ళీ ఇదైతే మీకోసం షేర్ చేస్తున్నాను. ఇది ఇంకా మరొక రోజు మంచిగా సాయిబాబాకి గార్డెన్లో పువ్వులు చూడండి ఇవన్నీ కోసి చక్కగా అలంకరణ అయితే చేసిన. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే ఉండే. ఒకరోజు నేను వడ చేశాను అనమాట, పెసర వడలు. అది కూడా ఇంక ఇందులోనే షేర్ చేస్తున్నా. పెసర వడలు ఇది దాదాపు 1 month అవుతుంది అనుకుంటా చేసి కూడా. పెసర వడల కోసం అయితే కరివేపాకు, కొంచెం పుదీనా, అలాగే అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్న తర్వాత పెసలు మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని వడలు వేసుకున్నాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా చిన్న క్లిప్స్ అన్నీ ఫోన్లో ఉండిపోయి ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతుంది. ఇంకా వెతికితే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ కూడా ఇందులోనే అప్లోడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం సన్నగా ఆనియన్స్, కొంచెం జీరా ఇవి కలిపేసి ఇంకా వడలు వేసుకోవడమే, చాలా బాగుంటుంది. ఇక డీప్ ఫ్రై చేసుకుంటాము. ఇవన్నీ లాంగ్ బ్యాక్ వీడియోస్. మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాము ఇప్పుడు. మా ట్రిప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ స్టోరేజ్ ఉండదని చెప్పేసి అన్నీ వెతికి అప్లోడ్ చేసుకొని మళ్ళీ ఇదంతా కూడా డిలీట్ చేయాలి వీడియోస్ అన్నీ కూడా. ఇలా అయితే వడలు అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి ఇవి పెసర్ల వల్లే. నేను ఇంటి దగ్గర నుంచి చేస్తాను ఈ పెసర్లు అనమాట, చాలా బాగుంటాయి. ఇంకొక రోజు ఏంటంటే నైట్ డిన్నర్లోకి మేము బఠానీ చాట్ ఎప్పుడు ఇంట్లోనే చేస్తాము.
ఇంకా ఇవన్నీ కూడా ఉండిపోయినాయి అని చెప్పేసి ఇది కూడా ఇందులోనే షేర్ చేస్తున్నాను. ఇంట్లోనే పానీపూరి చేసుకొని బఠానీలు నానబెట్టుకొని సన్నగా ఉల్లిపాయలు టమాటోస్ కట్ చేసేసుకొని ఇవన్నీ కూడా బయట తింటాం కదా, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. బఠానీ షార్ట్ చేసుకోవాలంటే మార్నింగే నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇవి. ఇదంతా ఫుల్ వీడియో కూడా నేను చాలాసార్లు షేర్ చేసిన. మేము జస్ట్ డిన్నర్లోకి చేసుకుంటాము, ఇంక తిన్నామంటే ఏమి తినము. కనీసం పిల్లలు అయితే 2 కప్పులు తింటారు, మేము కూడా 1.5 కప్ అయితే తింటాము. ఈ పానీపూరి చిప్స్ దొరుకుతాయి కదా, అవి మంచిగా ఇంట్లోనే చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి. పైనుంచి ఇంకా మళ్ళీ బఠానీ చాటు పానీపూరి చిప్స్ ఇవన్నీ వేసుకుంటాం. చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నాకు బయట తిన్నదానికంటే ఇంట్లోనే తిన్నవి నాకు చాలా నచ్చుతాయి. ఇంక ఈరోజు అయితే డిన్నర్లోకి ఇలా అయిపోయింది. ఇది ఈరోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. మంచిగా బుధవారం రోజు గుమ్మాన్ని ఇలా పుదించుకొని బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది. ఎందుకో ఇంటి గుమ్మానికి పసుపు రాసినప్పుడు ఆ నిండుదనం ఆ కళ అనేది భలే అనిపిస్తుంది. ఇంటి ముందు ఏదైనా ఒకరోజు ఏ కారణం చేసి ఏదైనా ముగ్గు వేయలేదనుకో అస్సలు బాగా అనిపించదు. ఇంకా మంగళవారం రోజు నేను శుక్రవారం కానీ అట్లా సాల్ట్ కూడా పెడుతూ ఉంటాను, మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను కదా. ముగ్గు వేయనప్పుడైతే అస్సలు బాగా అనిపించదు. ఇంక ఇలా ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.